హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ కటింగ్ గురించి చెప్పబోతున్నానండి. ఓన్లీ 60 సెంటీమీటర్లు మాత్రమే ఉందండి క్లాత్. దాంతో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని ఎల్ స్కేల్ తీసుకోవాలండి. ఎల్ స్కేల్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఎడ్జెస్ ఉంటాయి కదండి, అవి ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి ఇలా లైన్ డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే క్లాత్ సమానంగా ఉండటం వల్ల నీట్గా వస్తుంది కటింగ్ అనేది. కటింగ్ బాగుంటుంది, స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుందండి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత నడుము సైజ్ ఎంత ఉంది, నడుము లూజ్ ఎంత ఉందో ముందుగా మనం టేప్తో కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాత మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో డ్రా చేసుకోవాలండి. బ్లౌజ్ పొడవు డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. 15 ఇంచులు వచ్చిందండి పొడవు. సేమ్ అదే 15 ఇంచులు కొంచెం ఒక 7 ఇంచులు సైడ్కి జరిపేసుకొని మళ్ళీ 15 ఇంచులు డ్రా చేసుకోవాలి. నడుము లూజ్ ఎంత వచ్చింది? 27 వచ్చింది. 27ని 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలుగా చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 4 భాగాలు అంటే పావుదక్క 7 ఇంచులు వచ్చింది. పావుదక్క 7 ఇంచులకు మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ దేనికి అని అంటే వెనక డాట్స్ పెట్టుకుంటాం కదండి, అందుకోసమని 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ సైడ్ జాయింట్స్ కోసం, ఖర్చుల కోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ డ్రా చేసుకోవచ్చు. మనమైతే ఇక్కడ 1.5 ఇంచ్ డ్రా చేసేసుకున్నామండి. తర్వాత వెనక నెక్ ఉంటుంది కదండి, వెనక నెక్ని కొలుచుకోవాలి. ఇలా నీట్గా పరుచుకొని కొలుచుకోవాలి. లేదు అంటే సైడ్కి జరిగిపోయిందంటే వెనక నెక్ వెడల్పు అవ్వడం కానీ జారిపోవడం కానీ జరుగుతుంది. అందుకని ముందే నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉంది అనేది ముందుగా కొలుచుకోవాలి. 7.5 వచ్చిందండి. ఆర్మ్ లూజ్ 7.5 వచ్చింది. తర్వాత ఆర్మ్ డౌన్, చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం. పావుదక్క 6 ఇంచులు. పెద్ద సైజు వాళ్ళకైతే 6.5 వరకు మనం ఆర్మ్ డౌన్ తీసుకోవచ్చండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పావుదక్క 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత ముందు భాగం ఎంత ఉందో కూడా కొలుచుకోవాలండి. కొలుచుకొని ఇక్కడ డ్రా చేసుకోవాలి. 8 ఇంచులు వచ్చిందండి. 8 ఇంచులు డ్రా చేసుకొని తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచులు డ్రా క్రాస్గా మార్క్ చేసుకొని తర్వాత కర్వ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. 7.5 కరెక్ట్గా మనకు అక్కడ సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే చేంజ్ చేసుకోవచ్చు అండి. చూడండి, కరెక్ట్గా 7.5 వచ్చింది. మనం గీసుకున్న విధంగానే 7.5 వచ్చింది. నెక్ అండి, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ నెక్ వెడల్పు అనేది 1.5 ఇంచ్ మాత్రమే తీసుకున్నాము. కింద రౌండ్ తిరిగే దగ్గర 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని తీసుకున్నామండి. తర్వాత ఇలా కర్వ్ స్కేల్తో రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత కింద క్రాస్గా కొంచెం మార్క్ చేసుకోవాలండి. క్రాస్ ఎందుకు అని అంటే సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కిందికి పడిపోయినట్టు ఉండకుండా స్టిఫ్గా ఉంటుంది ఆ బ్లౌజ్, అందుకోసం అని చెప్పేసి క్రాస్గా మార్క్ చేసుకున్నామండి. తర్వాత వెనక డాట్స్ కోసం కూడా మార్కింగ్ చేసేసుకున్నాం. మార్కింగ్ చేసుకున్నాక ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా నేను నెక్ కట్ చేయడం లేదండి, ఎందుకంటే 60 సెంటీమీటర్ల క్లాత్ ఉండడం వల్ల తర్వాత ముందు భాగం
మార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి నెక్ కట్ చేయలేదండి. తర్వాత హ్యాండ్స్ అండి, చేతులు మార్కింగ్ చేసుకుందాం. సేమ్ అలాగే చేతులకి కూడా అండి ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువగా ఉన్నాయి కదండి, ఎల్ స్కేల్ తీసుకొని మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని నీట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత చేతి పొడవు ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలండి. చేతి పొడవు, చేతి లూజు ఎంత ఉందో ముందుగానే మార్కింగ్ చేసేసుకోవాలండి. ఎనిమిది ఇంచులు వచ్చిందండి చేతి పొడవు 8 ఇంచులు వచ్చిందండి. సేమ్ 8 ఇంచులకి డ్రా చేసుకొని మళ్ళీ ఇక్కడ లాస్ట్కి కూడా 8 ఇంచులకి డ్రా చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 2.5 ఇంచులు తీసుకున్నానండి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు సరిపోతుందండి. పెద్ద సైజు వాళ్ళకైతే 3 ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలండి. తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది మనకి? 7.5 వచ్చింది. 7.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైన 2 ఇంచెస్కి ఒక మార్క్, 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని 2 ఇంచెస్ది లైన్, 2 ఇంచెస్ దగ్గర లైన్ వేసాం కదండి, అక్కడి నుంచి ఆర్మ్ లూజ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి. క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఒకవేళ ఇలా అర్థం కాని వాళ్ళకి కర్వ్ స్కేల్తో ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తున్నానండి. ఇలా రౌండ్గా నీట్గా కర్వ్ స్కేల్తో మార్కింగ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. కొద్దిగా సైడ్ జాయింట్ పడుతుంది, ఎందుకంటే క్లాత్ తక్కువ ఉండడం వల్ల కొంచెం అంత 1 ఇంచ్ వరకు సైడ్ జాయింట్ పడుతుందండి హ్యాండ్స్కి. తర్వాత 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలండి. కొంచెం హాఫ్ ఇంచ్ లోతు తీయాలి. హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో సేమ్ ఇంతకుముందు ఏ విధంగా ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా చంక లోతు కూడా డ్రా చేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కు ఏర్పడడానికి ఇలా చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలండి. అంటే అది ముందు భాగం అని మనకి గుర్తుండిపోతుంది. లేదు అంటే బిగినర్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. క్లాత్ తక్కువ ఉండడం వల్ల జాయింట్ పడుతుందండి, సైడ్కి కూడా కొంచెం జాయింట్ పడుతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకుంటూ ఎలా సెట్ అవుతుంది, ఎక్కడ సెట్ అవుతుందో చూసుకొని పెట్టేసుకోవాలి. వెనక భాగం పెట్టేసుకున్న తర్వాత ముందు భాగం అనేది మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసేసానండి నేను. యాస్టీస్ అది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలండి. వెనక భాగం పొడవు నుంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలండి. అంటే 15 ఇంచులు వచ్చింది కదండి వెనక భాగం, అందులోంచి 2 ఇంచులు తీసేసి 13 ఇంచులకు మాత్రమే మనం డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మిగతా 2 ఇంచులు బెల్ట్ పట్టీలకు వెళ్ళిపోతుంది కదండి, అందుకు.
ముందు భాగం ఎంత ఉందో కొలుచుకొని సేమ్ అలాగే ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలండి. రెండున్నర 2 ఇంచుల డాట్ కోసం డాట్ వెడల్పు 2 ఇంచులు తీసుకోవాలండి. 2.5 ఇక్కడ క్రాస్ మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే సైడ్లో కిందికి పడినట్టు కాకుండా స్టిఫ్గా ఉండడానికి క్రాస్ మార్క్ చేసుకోవాలి. క్రాస్ మార్క్ చేసుకొని అలాగే అదే విధంగా క్రాస్గానే కట్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఎందుకంటే మనం డాట్ పెడతాం కదండి, డాట్ పెట్టడం వల్ల కొంచెం టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా వస్తుంది, బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి. కట్ చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ రౌండ్గా తీసుకోవాలండి. ఆది బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని అన్నీ కరెక్ట్గా కట్ చేసేసుకోవాలండి. జాయింట్ పడుతుందండి, అక్కడ క్లాత్ తక్కువగా ఉందని చెప్పాను కదండి, అందుకని అక్కడ జాయింట్ పడుతుంది. టక్స్ ఇలా చిన్నగా టక్స్ ఇచ్చేసుకోవాలండి. కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. డాట్ పొడవు 2.5 ఇంచులు పెట్టేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 సరిపోతుంది. ఇలా 4 డాట్లు వచ్చే దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ వెడల్పుతో మనం డాట్ పెట్టామనుకోండి, సైడ్ డాట్స్ ఇటు పావు ఇంచ్ అటు పావు ఇంచ్ టోటల్గా హాఫ్ ఇంచ్ మనకు సైడ్ డాట్స్ వస్తాయండి. బ్యాక్ పార్ట్ నెక్ అప్పుడు కట్ చేయలేదు కదండి, ఇప్పుడు కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇలా క్రాస్గా కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకోండి. తర్వాత క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఆది బ్లౌజ్ తీసుకొని అది ఏ విధంగా అయితే ఉందో ఎంత సైజు ఉందో అంత సైజు మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఎక్కువ తక్కువ చేసామంటే మళ్ళీ కస్టమర్స్కి బ్లౌజ్ సెట్ కాలేదు అని చెప్పేసి అంటారు. 3.5 ఇంచెస్ మధ్యలో 2.5, మళ్ళీ సైడ్ జాయింట్స్ దగ్గర 3 ఇంచెస్ అండి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, చీరలో వచ్చిన పీస్తో కట్ చేసేసుకోవాలి. శారీలో వచ్చిన పీస్ కూడా చాలా తక్కువ ఉందండి. శారీ పీస్కి కూడా జాయింట్స్ పడతాయి. ఇలా కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుందండి. శారీలో వచ్చిన పీస్ చాలా క్రాస్గా ఉంది, అందుకని సెట్ చేసి చూసుకోవాలి. ఇలా పట్టి లాగితే మనకు తెలుస్తుంది క్రాస్ ఉందా స్ట్రెయిట్గా ఉందా అన్నది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం స్ట్రెయిట్గా లాగినప్పుడు స్ట్రెయిట్గా అయితే ఎక్కడైతే వస్తుందో అక్కడికి స్టాప్ చేసి నీట్గా పరుచుకొని డ్రా చేసుకోవాలి. ఎక్కడ సెట్ అవుతుందో
చూసుకొని క్లాత్ మనకు సరిపోతుందా లేదా, ఏదన్నా ఇంకా జాయింట్స్ పడే ఛాన్స్ ఉందా లేదా చూసుకొని కరెక్ట్గా కట్ చేసేసి పెట్టుకోవాలండి. బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ వీడియో నేను తర్వాత పోస్ట్ చేస్తానండి. నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఓకే, అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.